సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఈ రోజు ఇంత లేట్ గా వస్తున్నారు మధ్యలో ఏమైనా కాఫీ బార్కి వెళ్ళారా మా మొహానికి అదొకటి తక్కువ. అదేంటి మేడం అలా అంటున్నారు మీరు మా బాస్ ఇంటికి వచ్చారంటే కాంప్రమైజ్ అయినట్టే కదా నేను కాంప్రమైజ్ అయ్యాను, అవ్వాల్సిన వాళ్ళు అవ్వాలి కదా. ఎవరు మా బాసా పొద్దు పొద్దున ఏదో డిస్కషన్ వద్దు, వెళ్ళి పని చూసుకో. ఏంటండి ఏం మాట్లాడాలి? అప్పం గుర్తొచ్చిందా? అవతలకి జరుగు, అప్పుడే అయిపోతావు, జాగ్రత్త. తప్పు లేదండి, ఓపెన్ గా చెప్పండి. వయసు ప్రభావం మనసు మీద పడటం, మనసు ప్రభావం వయసు మీద పడటం ఈ వయసులో కాకుండా వయసు మీద పడ్డాక జరుగుతుందో చెప్పండి. ₹10 మిగుల్చుకుని గోలీ సోడా తాగేసి ఆఫీస్ కి టైంకే రావాలనుకున్నాం. కానీ దారిలో కారున్న ఓనరు మమ్మల్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని దారిలో బలవంతంగా తింపేసిపోయాడు. ఆ అలవాటు నాకు లేదత్తయ్యా. నేను కన్న ఏ కలనైనా నెరవేర్చుకోవడమే నా పని. బై ద వే, మీ కలలే కళ్ళలైపోయే టైం వచ్చింది. నేను మీకు 2 డేస్ టైం ఇచ్చాను, కానీ ఈలోపే పరిస్థితులన్నీ మారిపోయాయి. నా టార్గెట్ రీచ్ కావడానికి ఎంతో టైం పట్టదత్తయ్యా. ఈలోపే మారిపోవడానికి ఇవి రాజకీయాలా, ప్రభుత్వ పదవులా? ఇల్లరికమే ఇంటి వ్యవహారం. ఇంటి వ్యవహారం కాస్త వీధి చోద్యంగా మారబోతోంది. అది చెప్పడానికి నేను మీకు ఫోన్ చేశాను. ఏ డప్పు పట్టుకుని ఊరంతా చాటింపేస్తావా? ఆ శ్రమ నాకెందుకత్తయ్యా? ఇలాంటి చాటింపులు ఊరేగింపులు చేయడానికి నీ చిన్న కొడుకున్నాడుగా, ఆయనే ఈ బాధ్యత కూడా తీసుకున్నాడు. నేను చెప్పేది మీకు అర్థమై ఉండదు. అర్థం అవ్వాలంటే ఓసారి మా ఇంటికెళ్ళండి. జరిగేది 35 mm లో కాకుండా 70 mm లో తెలుస్తుంది. వాడిప్పుడు మీ ఇంట్లో ఎందుకుంటాడు? రోడ్డు మీద ఆఫీసులోనే ఉంటాడు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందన్నమాట. మీరు అనుకున్నట్టు నందు ఆఫీస్కి వచ్చాడు, కానీ ఇక్కడ ఉండలేక సెలవు పెట్టి ఇంటికెళ్ళాడు. బాయ్. ఏమైందే? ఏం చెప్పింది అది? ఆ నందుగాడు ఏం చేస్తున్నాడో దానింటికెళ్ళి చూడమంటోంది. తిండుకు సన్నచ్చి బకాసుల్లో కూర్చుని తింటూ ఉంటాడు. అది చూడటానికి మనం వెళ్ళాలా? అక్కర్లేదు. నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది, వెళ్దాం పదా. ఈ ఒక్క బిస్కట్టే ఉందే, తినేసి వచ్చేస్తాను. అదక్కడ పెట్టా. రామమ్మా. ఓ సినియా సజ్జు పోలా, తిండి కూడా సరిగ్గా తినడం లేదురా బాబు. అమ్మమ్మ, అది అంత ఖచ్చితంగా చెప్పిందంటే ఇక్కడ నిజంగానే ఏదో జరుగుతూ ఉండాలి. ఏం చేస్తున్నాడో నా సుపుత్రుడు.
అమ్మమ్మా ఏమైంది? అటు చూడు. నా కొడుకు కట్టెలు కొడుతున్నాడా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నవరా? అమ్మమ్మా ఆ నందుగాడు కట్టెలు కొడుతున్నాడమ్మమ్మా. ఇంటల్లుడితో కట్టెలు కొట్టిస్తారా? అదే కొట్టెలతో అందరి తలకాయలు నరికేస్తాను. ఆగవే, తొందరపడకు. పిచ్చోడు చేతిలో రాయిలాగా ఈ తిక్కలోడి చేతిలో గొట్లుంది. నేను కనపడితే నా కాపురంలో నిప్పులు పోస్తావే ముసల్దానా? నన్ను నిలువునా నరికేస్తాడే. నాకు ఆ దృశ్యం కళ్ళ కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోందమ్మమ్మా. అందుకే వాళ్ళెవరికి కనపడకుండా గుట్టు చప్పుడు కాకుండా చూసి వెళ్ళిపోదాం. అదే క్షేమం, అదే నయం. పెద్దమ్మి! ఎంత పనిచేసావు పెద్దమ్మి? ఈ ఇంటి బరువునైనా బాధ్యతనైనా నేనే చూసుకోవాలన్నది మర్చిపోయావా? అయినా ఇంత బరువులు నువ్వు మొయ్యకూడదు పెద్దమ్మి. బరువులు మొయ్యకూడదు అంటున్నాడంటే కొంపతీసిది గాని నెల తప్పిందా అమ్మమ్మా? కొంప తీసి కొంప ముంచాడే అనుకో, మన కొంప కుల్లేరే. అదే జరిగితే ఇక వాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. ఏంటండి అక్కడికి నేనేదో ఒట్టి మనిషిని కాదన్నట్టు బరువులు ఎత్తకూడదంటారేంటి? నువ్వు ఒట్టి మనిషి కాకపోయినా గట్టి మనిషి నేనుండగా నీతో బరువులు మోయిస్తానా? ఏ బరువైనా ఏంటండి అక్కడికి నేనేదో ఒట్టి మనిషిని కాదన్నట్టు బరువులు ఎత్తకూడదంటారేంటి? నువ్వు ఒట్టి మనిషి కాకపోయినా గట్టి మనిషి నేనుండగా నీతో బరువులు మోయిస్తానా? ఏ బరువైనా నేనే మోయాలి. అమ్మమ్మా, మన కొంప మునగలేదు, అది నెలా తప్పలేదు. నెల తప్పకపోయినా పద్ధతి తప్పి బట్టలు వాడుతూ ఆరాయిస్తుంది చూడు. ఇది అత్తగారు చీర కదూ, దీనికి గంజి పెట్టి బాగా ఇస్త్రీ చేస్తే రెపరెపలాడిపోద్ది. నేనే గంజి పెట్టి ఆరేస్తాను. అమ్మమ్మా, వీడు గొడ్డలు ఎక్కడ పడేశాడు? దేనికే? ఈ చండాలన్నీ చూడలేను. నా తల నేనే నరుక్కుని చచ్చిపోతాను. నా తల కొట్టేసినట్టు అవుతోంది. వీడు చాకిరి తగలయ్యా. కట్టెలు కొట్టిన చూడగలిగాను కాని అత్తగారి చీర, అవ్వా, అత్తగారి చీర ఆరేటమేంటమ్మమ్మా? వీడు దరిద్రుడా. అంటే వచ్చిన దగ్గర నుంచి వీడి పనులన్నీ చేస్తూనే ఉన్నాడన్నమాట. అందుకే వరుదిని ఫోన్ చేసి వెళ్ళి చూడమని చెప్పింది.
పెద్దమ్మి ఏంటమ్మా? ఇందులో శనగపప్పు, ఇందులో బియ్యం ఉన్నాయి. వెళ్ళి మరాడించుకురామ్మా. అత్తయ్యా! ఏమైంది బాబు? ఏమైంది? ఏమైందంటారేంటి? ఇంత బరువైన పనులు నా భార్యకి చెప్తారేంటి? నేనున్నది ఎందుకు? అల్లుండైనా కొడుకునైనా నేనే, పనుండైనా ఇంటోండైనా నేనే కదా. బియ్యం శనగపప్పు నేను వెళ్ళి మరాడించుకొస్తాను. నీకు అసలు బుద్ధుందా? ఏమనుకుంటున్నావు? నా కొడుకుతో పనికి మళ్ళీ పనులని చేపిస్తున్నావు. వాడు నా కొడుకు అనుకుంటున్నావా? నీ ఇంటి పరోడు అనుకుంటున్నావా? రేయ్ నందు, నీకు అసలు బుద్ధి లేదా? నిన్ను అమ్మమ్మా, ఇక్కడ నిలబడి చేతులు పిసుక్కోవటం నా వల్ల కావటం లేదు. వెళ్ళి 4 గుర్తుకొస్తాను. నువ్వు వెళితే వాళ్ళ ముందు నీ పరువు తీసేలా మాట్లాడతాడే. గోకి తెచ్చుకోవడం ఎందుకు, గోంగూర చింతకాయ అన్నట్టు వాణ్ణి కెలికి మరీ నీ పెద్దరికాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? నువ్వు వద్దులే బాబు, కావాలంటే కావ్యని పంపిస్తాను. ఏంటి? కావ్యని పిండి మనకు పంపిస్తారా? నేనుండగా నా చిట్టి మరదలకి పని చెప్తారా? ఏమనుకుంటున్నారు? పెళ్లి కావాల్సిన అమ్మాయిని చీటికి మాటికి బయటికి పంపించడం క్షేమం కాదు. అందరూ నాలాంటి మహానుభావులు ఉండరు అత్తయ్య. అన్ని బరువులు నేనే ఎత్తుకోవాలి, అన్ని బాధ్యతలు నేనే చూసుకోవాలి. కావ్యకి సంబంధం చూడాలి, పెళ్లి చేయాలి, అత్తారింటికి పంపాలి, పురుడు పుణ్యాలు అన్ని నేనే చూసుకోవాలి. ఈ పిల్లకి పెళ్లి, ఆ పిల్లకి చదువు, ఏ పిల్లకైనా నేనే పెద్ద దిక్కు. ఈ బియ్యం శనగపప్పు నేను మరాడించుకొస్తాను. చిల్లర ఏమైనా ఉందా అత్తయ్య? 2 రూపాయలు ఉంటే ఇవ్వండి అత్తయ్య. ఎందుకంటే వచ్చేటప్పుడు బడ్డీ కొట్లో రూపాయికి ఒక వేరుశనగుండు అమ్ముతారు. 2 కొనుక్కుంటా. ఒకటి నా పెద్దమ్మకి, ఒకటి నాకు. 2 వేరుశనగ ఉండల కోసం అత్తగారిని చిల్లర అడుకుంటున్నాడమ్మమ్మా. ఏం బతుకురానిది. అయ్యి చిల్లర అడిగితే నోట్లు ఇచ్చారు. మా అమ్మ కన్నా మా అత్త చాలా మంచిది. అమ్మా ముసల్ది బతికే ఉన్నారా? ఇదంతా చూడలేక గుండె పట్టుకుని పడిపోయారా? వాళ్ళకి అసలు గుండె ఉంటే కదా శుభ్రంగా కళ్ళప్పగించి చూస్తున్నారు. లక్కీ ఛాన్సులే ఇల్లరికల్లో ఉన్న మజా అనుభవించితే తెలియనులే తెలియనులే. లక్కీ ఛాన్సులే. అయ్యయ్యో, ఇంటి ముందు బర్రెలు పేడేసి వెళ్ళాయే. పొరపాటున ఎవరన్నా కాలేస్తే ఇల్లంతా కంపు. మళ్ళీ కాళ్ళు కడుక్కోవడానికి నేనే బోరింగ్ దగ్గరికి వెళ్ళి బకెట్ నీళ్ళు కొట్టుకుని రావాలి. ఇదంతా ఎందుకు? తీసి పక్కన పడేస్తే పోలే. దీనికి మళ్ళీ నీళ్ళెందుకు దండగా? భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే. ఏమండి? క్యాచ్! హే,
ఏంటివి? హల్వా మల్లెపూలు. ఎందుకు? ఎందుకో మీకు తెలీదా? నిన్ను నీ చిన్న కొడుకేమో గుండమ్మ కథ సినిమా చూపిస్తున్నాడు, నీ పెద్ద కొడుకేమో పూటకో మలయాళం సినిమా చూపిస్తున్నాడు. కర్మ కర్మ. పార్దు ఆగరా. పిలిచావా అమ్మా? పార్దు నీ పేరే కదా, మళ్ళీ పిలిచావు. పిలిచావా అమ్మా? పార్దు నీ పేరే కదా, మళ్ళీ పిలిచావా అని దీర్ఘాలు తీయడం ఎందుకు? ఏంటమ్మా? వాడు ఆ నందుగడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడుంటున్నాడో తెలుసా? తెలుసు. తెలుసురా, నీకు తెలుసు, నీ పెళ్ళానికి తెలుసు. మధ్యలో మేమే వెర్రి వెంగళప్పలం. ఏరా తెలిసి వాణ్ణి మందలించకుండా ఉన్నావా? హల్వా పొట్లాలు పువ్వులు పొట్లాలు మోసుకుంటూ తిరుగుతుంటే వాడికి ఇంకా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మమ్మా నువ్వుండు. మేమిద్దరం వాణ్ణి చూడటానికి వెళితే అక్కడ దరిద్రుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నౌకర్ కన్నా హీనంగా పనులు చేస్తూ కనిపించాడు. పనోళ్ళైనా కొన్ని పనులు చేయడానికి ఒప్పుకోర్రా. కానీ నీ తమ్ముడు సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా పెళ్ళాం బట్టలు అత్తగారి బట్టలు అందరి బట్టలు ఉతికారేస్తున్నాడు. అబ్బా, తట్టెడు పేడ ఇంటి ముందుంటే చేత్తో ఎత్తాడ్రా. అంతకన్నా దారుణం ఇంకేమన్నా ఉంటుందా? ఇదంతా ఆ ఇంట్లోనే ఏడిస్తే సరిపోనట్టు వాడు చేసే పనులు ఫోటోలు తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి మన చుట్టాలందరికీ లైక్లు కొట్టమని కామెంట్లు పెట్టమని నానా బీభత్సం చేస్తున్నాడు. చుట్టాలంతా ఫోన్లు చేసి మీ వాడు ఇల్లరికం వెళ్ళాడా, ఇల్లు అలకడానికి వెళ్ళాడని ఆరాలు తీస్తుంటే తల కొట్టేసినట్టు అయిపోయి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి కూర్చున్నాం. వాడెందుకు వెళ్ళాడో, ఎవరు పంపిస్తే వెళ్ళాడో, దీని మూలంగా ఏ సాధిద్దామనుకుంటున్నాడో, ఎవరిని బెదిరిద్దామనుకుంటున్నాడో ఇప్పుడు మనకు అనవసరం. నువ్వు ఫోన్ చేసి గడ్డి పెట్టకపోతే వాడు పేడెత్తడమే కాదు కళ్ళాపి చల్లి ముగ్గురు కూడా పెడతాడు. వెళ్ళా పంచూడు. ఏమండి, ఆ హల్వా మల్లెపూలు గదిలో పెట్టండి. నేను మీకోసం ఒక స్ట్రాంగ్ టీ తీసుకొస్తాను. ఓకే? నేను వెళ్ళి మీకోసం పిడకలు తెస్తాను. చి చి చి, కల్లపు జల్లి. చి 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 చి, టీ టీ ఆయన కోసం పెట్టి తీసుకొస్తానే.